మత్తు మత్తు మొత్తం వాళ్ళంతా మొత్తం మత్తు మత్తు మొత్తం వాళ్ళంతా మొత్తం మత్తు మత్తు మొత్తం అబ్బా పానమంతా మొత్తం ఓ పిల్ల రసరాగ రంజిత ఓ రమణి మృదు మధుర భావ తరంగిణి రారావే నా కవిత మత్తు మత్తు మొత్తం వాళ్ళంతా మొత్తం అయ్యల్లా సిగ్గన్న కాదా నర్సయ్య ఒకటే ఊగుతున్నవేమయ్యా ఈ కాడికి అనుకుంటున్నారల్లా ఏం చేయనల్లా ఇక ఆ కథ ఏందో మన శుద్ధులలో చెప్తా కానీ ఇక మరి మొదలు పెడతావా మన శుద్ధులు ముందుగానే పెద్ద వార్తలు సినిమా హీరో చెల్లించలేదు సేవా పన్నులు మహేష్ బాబు అకౌంటు జప్తు చేసిండ్రు అధికారులు కరువు నుండి కాపాడాలని ఎర్రన్నల ధర్నా బాబు సీఎం కావడం మా కర్మ అన్న కామ్రేడ్లు కొత్త సంవత్సరానికి మత్తుగోళీలు నిఘా పెట్టిరట పోలీసులు సిలిండర్ వేలి 6గురికి గాయాలు అన్యాలంగా పోతుండే మంది పానాలు చెప్పుకుందాం రాని మన నరసింహుని శుద్ధులు ఇక నువ్వో నేనో గుమ్మాయి జక్కాయి సకల జనులు కలిసి అందరం కలిసి ఇక కొట్లాడినాం తెలంగాణ తెచ్చుకున్నాం మా పెద్ద కేసీరావును గెలిపించుకున్నాం అంతే నానులా ఇక మళ్ళీ అది అయిపోయినాక ఆ తర్వాత మళ్ళీ నిర్ణయాల కూడా మళ్ళీ మా పెద్దకే పట్టం కట్టినాం తమాషగా ముఖ్యమంత్రిని చేసినాం అంతేనా ఇక ఈ కథ ఇట్ట నడుస్తుంది ఒరేకో ఆంధ్రప్రదేశ్లాట ఇంకా వెనకటివి అప్పటివేపటి సమస్యలాట ఇక ఆ సమస్యలు ఇంకా తశ్వ కాలేదని ఏవో నీ దండం పెడితే ఎంపీల కొట్లాడ కాదల్లా చూడుర్రి ఆ కథ ఏందో వారే వా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలంటని అక్కడి ఎంపీలు ఢిల్లీలో మోదీ సర్కార్ మీద బాగానే పోరాటం చేస్తుండ్రోళ్ళు గిన్ని దినాల సంధి సైకిల్ గుర్తు ఎంపీలు గదేనోళ్ళ టీడీపీ పార్టీ వాళ్ళు బగ్గానే నిరాశనాలు చేసిర్రి గా వార్తలు మనం శుద్ధులాల సుత చూపుకుంటిమాయే అయితే ఢిల్లీ పార్లమెంటు కాడ తీరొక్క తీరుగా ఎంపీ శివప్రసాదం సారు వేషాలేసి మాకు ప్రత్యేక హోదా కావాలంటే డిమాండ్లు గిట్లా చేసినాయే నువ్వు ప్రధానమంత్రివా ప్రజా వంచకుడివా వెంకన్న సాక్షిగా ఇచ్చిన మాటనే నిలబెట్టుకోలేకపోయినా దౌర్భాగ్యుడి నువ్వు స్నేహం విలువ తెలియదు ఆపన్న హస్తం అందించిన చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేక హోదా అని ప్యాకేజ్ అని మోసం చేసిన కరుడు నువ్వు అయితే గాలు హోదా కోసం పోరాటం చేసుకుంటా వైఎస్ఆర్సీపీ బీజేపీ కుమ్మక్కైనై మోదీ సర్కార్ మీద జగన్ పోరాటం చెయ్యరు అని మాటల మీద మాటలు ఏమేమో అన్రి ఇక నిజానికి చెప్పాలంటే ఫస్ట్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలంటని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ అన్న ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు సుధా చేసిరి ఇక మళ్ళా ఇప్పుడు జగన్ అన్న ఎంపీలు ఉన్న కొంతమంది అయినా ఢిల్లీ పార్లమెంట్ కాడ నిరసనలు తెలుపుతుండ్రు ఫస్ట్ నుంచి కూడా ప్రత్యేక హోదా కోసం మోదీ సర్కార్తో ఫైటింగ్ చేస్తున్నది మా వైఎస్ఆర్సీపీనే టీడీపీ పార్టీ వాళ్ళు మోదీతో 4 ఏళ్లు కలిసి పని చేసిండ్రు మరెందుకు ఆ రోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేరు అని టీడీపీ నాయకులను ప్రశ్నిస్తుండ్రు వైఎస్ఆర్సీపీ నేతలు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు 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 we demand స్పెషల్ స్టేటస్ we demand స్పెషల్ స్టేటస్ we want జస్టిస్ we want జస్టిస్ we want జస్టిస్ we want జస్టిస్ ఓ నాయన గీ ఇల్లు ఎవరిది నాయన ముద్దుగుంది పుస్తకాలకు కాగితాలకు బూర్మిటాయో అగ్వా 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 ఉల్లిగడ్డ రారా 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 వా అమ్మలో వా అమ్మ మిద్దె వా అమ్మ పూరి కూడా రారా పండ్లు 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 అగ్వ పండ్లు తీరొక్క పండ్లు
100 రూపాయలకే కుర్చీలు రారు, 100 రూపాయలకే కుర్చీలు అగ్వా అని ఇగో గిట్లా కూతలు పెడుతుంటారు కదా బజార్లో పోయింటి. ఇక గిసవంటోళ్ళు కూడా ఊళ్ళే తిరిగి ఊరు వాయంగానే దొంగతనాలు చేస్తారల్లా. జర్ర పైలం సుమా, ఇక చూడురా కథ ఏందో. ఇప్పుడు కాదు కానీ మన ఇంట్లో దొంగలు పడ్డారంటే ఎక్కడికి వెళ్ళో సర్ది కట్టుకొని వస్తారల్లా. మన పక్క పొంటి ఉన్నది కూడా ఆయా ఉంటుంది కదా, మరి లేకపోతే ఏందల్లా. ఏ నుంచో వచ్చే దొంగలకు మనం ఏ టైంకు ఉంటాము ఏ టైంకు ఉండము అని వాళ్ళకి ఏమెరకనల్లా. దొంగ బట్టెబాజుగాళ్ళు ఎట్లా వస్తారంటే అది పోయింది ఇది పోయింది, అది అమ్ముతున్నాం ఇది అమ్ముతున్నాం రారో అని కూతలు పెట్టి ఊరొల్లా ఆయంగానే వరేకో అమ్మో ఇగో గీ ఇల్లు ముద్దుగుంది ఎవరిది కావచ్చు బిడ్డ, ఓ కొడుక ఇగో గీ ఇల్లు ఎక్కడ పోయారు నాయన లేరు ఎవరు కావచ్చు ఇల్లు అని ఇగో గిట్లాంటి కథలు పడుకుంటా అడిగి హెచ్చమ్మతోని హెచ్చి తీరుగా పచ్చమ్మతోని పచ్చి తీరుగా మాట్లాడి ఊరల్లా ఆయంగాని కూడా దొంగతనాలు చేస్తారల్లా ఈ దొంగలు పాడువాడా. ఓ పబ్లికో మంచిగా నీరుకి వార్త. ఇప్పుడు దొంగ తగులు బాజిగాళ్ళు పట్నం హైదరాబాదులనే కాదల్లా పల్లెటూర్లలో కూడా మోపైతుర్రు పైలం సుమా. ఇగో ఈ మెదకు జిల్లా నర్సాపూర్లో ఓ రాములు అనే పేరు గల్ల ఆయన ఇంట్లో దొంగలు పడి 4,60,000 రూపాయలు, 12 తులాల బంగారం, 35 తులాల ఎండి మొత్తం దోసుకొని పోయిర్రల్లా ఈ బట్టెవాజగాళ్ళు తాళాలు పగలగొట్టి. అన్నా రాములన్నా చెప్పే అసలు ఏమైందో. పొద్దున 8 గంటలకు తాళం వేసుకొని స్నానం చేసుకుని బండి తీసుకుని వెళ్ళిపోయినా. కిరాయిలు 11 గంటల దాకా ఉన్నాయంట. నాకు సాయంత్రం 6 గంటలకు తెచ్చింది. మా భార్య రాగానే తలుపు తీయగానే అన్ని వాళ్ళ ముట్టినట్టు అట్లా తెచ్చిపోయింది. 4,06,000 పైసలు ఉండే, 12 తులాలు బంగారం ఉండే, 5 తులాలు పట్టవస్తుంది. అమ్మో ఇన్నారులా ఏదో పని మీద ఇంటికి తాళం వేసిపోయిర్రాట. పాయ్ ఆయన భార్య వచ్చేసరికి ఇగో దొంగలు తాళాలు పగలగొట్టి అందిన కాడికి దోసుకొని మా పోయిర్రల్లా. ఓ లక్కమా, ఆంధ్రప్రదేశంలో చంద్రబాబు సర్కారును అబ్బా నిద్ర వనిత్తలేరల్లా సార్ని. ఓదిక్కేమో 10 పచ్చాలు తగులుతుర్రు, ఓదిక్కేమో ఎర్రన్నలు వాంబోని దండం పెడుతూ చిన్న సన్న ముచ్చట కాదల్లది. చంద్రబాబుకైతే ప్రశ్నలు సూటిగా చేసి ఆగమాగం చేస్తున్నారు సార్ని. మొత్తం చెమటలు పడుతున్నాయి సార్కు. అబ్బో ఇక ఒకలేమో మైకులు పట్టుకొని బిర్ర అదేందో వామ్మో గట్టిగా మాట్లాడుతుర్రు. ఇక ఎర్రన్నలేమో జనాలే తీసుకొని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు గట్టిగా. అబ్బా ఇంత కష్టం వచ్చే సార్కు వామ్మో చూడురు ఇక భాగవతం ఏందో. అబ్బాబాబా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అయినో దిక్కు మోదీ సర్కార్ తిప్పలాంటి తిప్పలు పెడుతుంటే ఇంకో దిక్కేమో రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు సమస్యల మీద ఒకటే తిప్పలు పెడుతుర్రు. ఇగో తిరుపతిలో సమస్యల మీద ఎర్రన్నలు ఇట్లా రోడెక్కి ధర్నాలు చేసి రాస్తారోకో చేస్తుర్రు. విద్యార్థులకు ఫీజులు సహకరించింది వ్యాపార వర్గాల మందికి. ప్రజా సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత. కాపాడండి కరువు నుండి రైతాంగాన్ని, కాపాడండి కరువు నుండి రైతాంగాన్ని. రాయలసీమను కరువు నుండి కాపాడాలని, రాయలసీమలోని జిల్లాలను కరువు జిల్లాలుగా ప్రకటించాలని ఎర్రజెండోలు డిమాండ్ చేస్తుర్రు. ఈ జిల్లాలో పడమటి ప్రాంతాల నుంచి వ్యవసాయ కూలీలు రైతులు ఎందుకు వలసలు పోతున్నారో చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మదనపల్లి ప్రాంతంలో రైతాంగం టమేటాలు ఎందుకు వీధుల్లో పోస్తున్నారో దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదే పద్ధతుల్లో ఈరోజు ప్రతి సంవత్సరము చిత్తూరు జిల్లాకు వచ్చి ఒక నెలకు ఒకసారి వచ్చి దోర్ నీళ్లు వస్తున్నాయి, దోర్ నీళ్లు ఇక్కడ వస్తున్నాయని చెప్పేసి అరిచేతిలో వైకుంఠం చూపిస్తున్నాడు తప్ప అసలు కంటి చూపు మేరలో నీళ్లు వచ్చేటువంటి అవకాశాలే లేనటువంటి పరిస్థితి కనపడుస్తూ ఉంది. ఇక అంతేకాదోళ్ళు అన్ని అబద్ధాలతోనే ఉన్న శ్వేతపత్రం విడుదల చేసిండ్రని జర బాగానే కోపమైండ్రు. రాష్ట్రానికి కేంద్రం నుంచి వెళ్ళి నిధులు తీసుకురానికి చేతగాక మోదీ మీద ఏవేవో సాకులు చెప్పుకుంటూ తిరిగే చంద్రబాబయ్యా, ఆంధ్రప్రదేశ్కు నీవు ఏం సక్కదనం చేసినవయ్యా అని అడుగుతున్నారు ప్రతిపక్షాల పార్టీలు. రాష్ట్రంలో 347 మండలాల్లో కరువు నెలకొని ఉంది. కరువు మండలాలుగా ప్రకటించారు. అంటే దాదాపు రాష్ట్రంలో 60% మండలాల్లో కరువు ఉందని స్పష్టంగా అర్థమవుతా ఉంది. వర్షం లేదు, ఓ పక్క వలసలు పోతున్నారు,
రైతాంగానికి పంటకు గిట్టుబాటు ధర లేదు. ఈ పరిస్థితుల్లో కరువు సహాయక చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా నిన్న వ్యవసాయ రంగం పైన శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. ఇక రాష్ట్రానికి అన్యాయం చేసిన ప్రధాని మోడీ సారు మా రాష్ట్రానికి రానికే పైనమవుతున్నావు కదా, ఎట్లొస్తావు మేం చూస్తాం, వస్తే అడుగు అడుగున నిన్ను అడ్డుకుంటామని అంటుండ్రు తిరుపతి ఎర్రజెండా పార్టీ నాయకులు. అయ్యో భగవంతా, రాజ్యాంగాన్ని రాజ్యము పొట్ట చేత పట్టుకొని పోయి కన్న తిప్పల పడుతుంటే అనుకోని విధంగా ఘోరం జరిగిపోయిందల్లా. పిల్లలో తెరలా, సంసారమో తెరలా, కట్టుకున్న భార్య ఓ తెరలా. అయ్యో ఏమాగమైపోయిరల్లా పాపం. 10 రూపాయలు సంపాదించుకొని సొంత ఊరుకు పోదామనుకున్న ఈ పొరుగు రాష్ట్ర పొల్లకు అబ్బా 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 ఎక్కడి కష్టం ఎక్కడి గోసనల్లా చూడురి. అబ్బా ఓ పబ్లిక్, ఇగో మీకోసమే ఈ వార్త పట్టుకొచ్చిన జర పైలంగా ఇనూరిసుమా. ఇక మీకు రాంగా ఓ నీ దండం పెడితే మొత్తం సానికి వచ్చిర్రు. పొయ్యిల కట్టెలు తెచ్చుకొని బువ్వ వండుక తినే తీరిక లేకుండా అయిందల్లా మీకు కదా. కట్టెలతోని వంట చేసుడు ఇప్పుడైతే మొత్తమే మూట అయిపోయిందల్లా ఊర్ల పోయింటి. ఇక ఏమైనా గ్యాస్ సిలిండర్ల మీదనే వండుక తింటున్నారు అనుకో రాదురి, అంతే నానులా. కానీ జర పైలముల్లో సిలిండరు మూతికాడ గ్యాస్ లీక్ అయినా, రెగ్యులేటర్ మంచిగా పనిచేయకపోయినా చాలా జాగ్రత్తగా చూసుకోవాలల్లా. ఇక అట్టనే సిలిండర్ కాడ నిప్పు రాజేయొద్దల్లో, అగ్గిపుల్లలు గీరొద్దు, పైలంగా ఉండాలల్లా. ఏమంటున్నా జర మంచిగా నూరి తలులారా. ఇగో లేకపోతే ఏమైందో ఏం కథో మీరే చూడుర్రి. చూస్తుర్రా, టోలీ చౌకీలో గ్యాస్ సిలిండర్ వేలి 6 మనుషులు గాలిపోయి గాయాల పాలయ్యిర్రల్లా. ఎట్ట చేసిర్రో ఏమో పాడైపోను మరి. ఎట్ట సంగతో చూసుకోనట్టురు. ఆ రెగ్యులేటరు ఆ గ్యాస్ గిట్ట లీక్ అయితే కానులా అప్పుడప్పుడు లీక్ అయ్యి చిన్నగా సప్పుడు వస్తుంటుంది, వాసన గిట్ట వస్తుంటుంది. చూసుకోవాలల్లా, లేకపోతే గిట్టినే అవుతుంది. ఏం సకదానం ఉచితార్థంగా 6 మనుషులు చర్మం చూడు ఎట్లా వదిలిపోయిందో. పాపం వీళ్ళదాట పొరుగు రాష్ట్రం బీహార్ ఆట. బతుకు తెరువు కోసము మన తెలంగాణ వస్తే గింత పనైందల్లా. ఇక వీళ్ళ పేర్లు మహమ్మదు, అబ్దులు, సాజీదు, నిసారు, ఇలియాసు. అగో వాళ్ళంతా గాలి పాపం బిడ్డోళ్ళు తనలాడుతుర్రు. ఇక ఉస్మానియా దవాఖానా తీసుకుపోయి ఆడనుల్లా. ఇక ఎట్టెట్టవుతుందో ఏం పాడ పోర్లా, వాళ్ళ బతుకు దేవుడెరుగు. ఓ పబ్లికో, ఇండ్లల్లా గ్యాస్ లీక్ అయ్యి వాసన వచ్చిన, రెగ్యులేటర్లు బాగలేకపోయినా జర మంచిగా చూసుకోరి. ఇక ఆత్రమాత్రము ఈ పని ఆ పని, కూలి ఆ పని, బాయికాడికి ఇంటికాడికి అని అటు ఇటు తిరుక్కుంటా అయ్యారు. జర పైలేవురు. ఇప్పుడు ఉపాసం ఉండి కన్న బాధలు పడి కన్న శవ తీసి చెమట ఒడిపించి భూమి మీద బతున్నాం, సంసారం వెళ్ళ తీసుకుంటున్నాం. పాడైపోను అన్ని యాళ్ళ మన యాళ్ళ ఉంటుందల్లా. ఓ టైంలో పైసలు ఉండయి, పుసుక్కున ఓ నెల కరెంటు బిల్లు కట్టకపోతే వామ్మో ఆ కరెంటు సారోళ్ళు వచ్చి ఇంటికున్న కరెంటు తీగను కట్ చేస్తారు. అంతే రానులా. ఇక కరెంటు పోయేసరికి అప్పుడు మనకి ఏం చేస్తాం, ఓ నీ దండం పెడితే ఇక ఎక్కలేని కోపం వస్తుంది అలా వచ్చి నీ సంగతి ఏందే నీ కథ ఏందే, బిల్లు కట్టకపోతే అప్పుడే కట్ చేసేది అడిగేలేదు ఉడిగేలేదు అని అని ఆయన మీద కోపం అయితే మన కరెంట్ తీగ తొలగించుకుంటాం. అంతేనా. ఇక కొంతమంది నమో నారాయణ అని 4 దిక్కులు చూసుకుంటా, ఏంది సారు పెద్ద పెద్దోళ్ళే కరెంటు బిల్లు కట్టలే రాయే, మేము ఏం పాపం చేసినాం వెనుకో ముందో కట్టకపోదుమా అని ఓ గిట్ట మాట్లాడుతుంటారు. కానీ ఇది కరెంటు బిల్లు ముచ్చట కాదల్లా, ఏరే ముచ్చట. చూడరి ఆ కథ ఏందో. వారే వా, మన పోకిరి సినిమా అయిన మహేష్ బాబు ఇవాళ మన సుద్దులలోకి వచ్చిండోళ్ళు.
అబ్బా మాకు తెలియకుండానే లోపల ఏమైనా సినిమా తీసి రిలీజ్ చేస్తుండ్రా అని పరిశాన్ కాకుండా అన్ని వివరంగా నేనే చెప్తా గాని మరి అన్నవి మన టీవీ చూస్తుంటే పూటకోసారి టీవీలలో కొన్ని యాడ్స్ వస్తుంటాయి కదా గా యాడ్స్ను చూసి ఫ్యాన్స్ దానిలోనే వెంబడిస్తారు గట్లాంటి యాడ్స్ను చేస్తే అన్నకు పైసలు వస్తాయి అయితే వచ్చిన పైసలకెళ్ళి సర్కారుకు పన్ను కట్టాలి కానీ మహేష్ బాబు అన్న కట్టలేడంట మరి నేను సినిమా హీరోని నన్నెవరు అడుగుతారు అనుకున్నాడో ఏమో కానీ 2007-2008 సంవత్సరంలో ఆయన చేసిన యాడ్స్లకు సర్కారుకు 18,50,000 రూపాయలు కట్టేది ఉన్నదంట. అబ్బబ్బబ్బబ్బా పన్నే అంత గానమా? ఇక అప్పటి సంది పన్ను కట్టకుంటే సర్కారు ఊకుంటుందా అనోళ్ళ? అస్సలు వడ్డీ అపరాధ రుసుము మొత్తం కలిపి 73,50,000 కట్టాలి అని మహేష్ బాబు అన్న పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతాలన్నీ జప్తు చేసిందంట. ఇట్లా నన్ను జప్తు చేస్తే సర్కారుకు కట్టవలసిన సేవ పన్ను కడతాడేమోనని ఇట్లా చేసిండ్రంట ప్రభుత్వ అధికారులు. మరి ఇప్పుడన్నా కడతాడో లేడో చూడాలే అని ఇది తెలిసిన ప్రేక్షకులు ప్రజలు ఎదురు చూస్తుండ్రు పో. ఇక రేపో మాపో కొత్త సంవత్సరము అత్తుంది కానులా. అబ్బో పోరగాలు ఒట్టగాలు గుమ్మాయి జక్కాయి ఓ దగ్గర వనగూడి మరి డిసెంబర్ 31కి ఏం తాగుదాంరా? ఏడ ఊగుదాంరా? కళ్ళు తెచ్చుకుందామా, మందు తెచ్చుకుందామా, లేకపోతే ఓ మంచి హోటల్లో దావత్ చేసుకుందామా అని గిస వంటి శిల్క పలుకులు వెళ్తుంటాయి కదా. ఇక అట్లనే గాడ్నియం అంటారు చూడు, వాటి పేరు బాగుంటుందల్లా. నాకు అది వచ్చి పాడైతే లేదు, అవి వాడితే మచ్చ కొన్నట్టు అవుతుందట పానం. అవునల్లా వాటి పేరు ఏదో ఉంది, డ్రగ్స్. ఇక గాటి మీద పోలీసు వాళ్ళు నిఘా పెట్టిదట చూడు. ఎందుకోసమా? ఓహో కొత్త సంవత్సరం అత్తుంది అని పోరగాళ్ళు ఏం ఖుషి అవుతురు పో. దోస్తులు కలిసి మంచిగా పార్టీలు చేసుకుంటారు, పీకల దాకా దాగి రోడ్ల మీద ఎగిరి దుంకుతారు మునగాళ్ళు. ఇక అట్టనే మత్త కొలిపే డ్రగ్స్ గోళీలు ఉంటాయి కదా, అగో గయ్యే వేసుకొని జల్సాలు చేసుకుంటా తందనాలు ఆడుకుంటా 31వ తారీఖు నాడు నీ దండం పెడితే తెల్లని దాకా సోయి లేకుండా అబ్బా 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 వాళ్ళ ఎగుడు కాదు వాళ్ళ దునుకుడు కాదు రోడ్ల మీద. అంతే నానులా. ఇక అమ్మాయిలను వేల్పిస్తారు, పంచాది పెట్టుకుంటారు, పైసలు తీసుకొస్తారు. ఓ ఇష్టం వచ్చినట్టు తాగి ఊగి రోడ్ల మీద బాగోతేవి అనుకో రాదురిగా. అబ్బా 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 ఒక్క కథ ఒక్క వేషమా అబ్బని దండం పెడితే ఇక వీళ్ళ కథ చూస్తుంటే నా సామిరంగా అబ్బా ఎంతమంది ఇదైతారు, ఎంతమంది జేబుగుళ్ళ పానంగుళ్ళ చేసుకుంటారు చూస్తలేమా ప్రతి ఏటా. ఇక ఇదే సందని కోట్ల రూపాయల డ్రగ్స్ గంజాయి సాటుగా అమ్మి మంది పానాలకు దాడి చేస్తున్నారు కొంతమంది దగులుబాజిగాళ్ళు. అయితే ఇక మరి మన పోలీసు వాళ్ళు మంచి ఉపాయం మీద ఉన్నారలో. డిసెంబర్ 31కి కొత్త సంవత్సరం వేడుకలకి భలే బందోబస్తు చేసిరల్లా. అడుగడుగున కన్ను పెట్టిరు, నిఘా కన్ను. డ్రగ్స్ గంజాయి పోరగాళ్లకు అందకుండా జాగ్రత్త పడుతురు సార్లు. పాపం ఈ పోరగాళ్ళతోరైతే వాళ్ళకు అయ్యా ఇక వాళ్ళకు కంటికి అంటారు చూడు, కంటికి నిద్ర ఉండదు, కాలుకు సుఖం ఉండదు. అగో గట్ల ఉంటుంది అలా కథ. ఇక చూడురి ఓసారి ఏమంటుండో పాపం. యంగ్స్టర్స్ కొంతమంది డైరెక్ట్గా అరకు వెళ్ళటం, అరకు నుంచి ఈ గంజాయి తీసుకురావటము, వాళ్ళు పర్సనల్ కన్సంప్షన్కే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్కి అట్లా సర్క్యులేట్ చేయటము, అదేవిధంగా అమ్మటము, ప్రాఫిట్ కోసం అమ్మటము, ఇట్లా ఈ విధంగా తయారైన పరిస్థితుల్లో లాస్ట్ 2-3 వీక్స్లో కూడా ఈ అమ్ముతూ విద్యార్థులు లేదా టెకీస్ వాళ్ళకి అలవాటు ఉండి కన్జ్యూమ్ చేసే అలవాటు ఉండి పెడ్లర్స్గా మారిన వాళ్ళని కూడా ఒక 3-4 కేసెస్ ఈ మధ్యకాలంలో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే మీ జీవితాలని జైలు పాలు చేసుకోవద్దండి. అయితే కాల దుడ్డగాల సోపం చేసే ఓరి పొరగాళ్ళు ఇంటున్నారా ఈసారి ఏం చెప్తుండో. జర్ర పైలవు నాయనా, ఈ డ్రగ్స్ అనే మాయగోళీలు గంజాయి పాడైపోరు మీ భవిష్యత్తును ఆగం చేసి మీ పానాలను గుల్ల చేసి నాశనం చేస్తే అట. జర్ర మాయలు గాని సోయి తెచ్చుకొని
ఈ డ్రగ్స్ గంజాయి ఇక అడ్డమైన తాగుళ్ళు తాగి మీ పానాలు ఇది చేసుకోకూరి ఏమంటున్నా జర్ర పైన మామూలు గాని నేను పట్టుకొచ్చిన శుద్ధులు ఎట్టున్నాయి ఇలా మంచిగా ఉన్నాయా మళ్ళీ రేపు ఇదే జాలకు మంచిగా తమాషగా మాట్లాడుకుందాము ఇక మరి అంతవరకు దాకా మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన రాజును సావు